హైదరాబాద్ మెగా కార్పొరేషన్ కు భారీగా బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు అధికారులు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 11,460 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా జంబో బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ ఓకే చెప్పింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న లోకల్ బాడీలను కలిపి భారీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 1,34,00,000 జనాభాతో 2,050 చదరపు కిలోమీటర్ల మేర ఇప్పుడు జీహెచ్ఎంసీ తన సేవలను విస్తరించింది. అందుకు తగ్గట్లుగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి 11,460 కోట్లతో భారీ బడ్జెట్ రూపొందించారు అధికారులు. ఈ బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ ఎలాంటి మార్పులు లేకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 650 కిలోమీటర్ల జీహెచ్ఎంసీ పరిధి నుంచి 4,651 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. గ్రేటర్ లో విలీనమైన 27 లోకల్ బాడీ ప్రాంతాల నుంచి 2,260 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,500 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 719 కోట్ల రూపాయలు గ్రాంట్ గా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అసైన్ రెవెన్యూ 330 కోట్ల రూపాయలు సమకూరే అవకాశం ఉంది. అయితే జీహెచ్ఎంసీకి అత్యధికంగా ఆస్తి పన్ను రూపంలో 2,245 కోట్ల రూపాయలు, భవన నిర్మాణ అనుమతుల ద్వారా 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని లెక్కవేశారు. బ్యూటీషియన్ ఫీజులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ప్రకటనల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని జీహెచ్ఎంసీ అధికారులు అంచనా వేశారు. జీహెచ్ఎంసీకి వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం మెయింటెనెన్స్ పనులకే ఖర్చు చేయనున్నారు. ఇందులో వేతనాలు, పెన్షన్ల కోసం 1,230 కోట్లు, హెల్త్ అండ్ శానిటేషన్, ట్రాన్స్పోర్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం 1,481 కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేయనుంది. ఇక స్ట్రీట్ లైట్స్ నిర్వహణకు 226 కోట్లు, ఎస్టాబ్లిష్మెంట్, ఆఫీస్ ఖర్చులకు 252 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇక రోజువారీగా ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ పనుల కోసం 365 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ పరిధిలో చేపట్టే రోడ్డు ప్రాజెక్టులు, రోడ్ల మెయింటెనెన్స్, నాళాలు, ట్రైన్ల అభివృద్ధి వంటి పనుల కోసం 2,390 కోట్లు కేటాయించారు. నగరంలో గ్రీనరీ కోసం 770 కోట్లు గ్రీన్ బడ్జెట్ రూపొందించారు. 2,060 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టనున్నారు. 2,215 కోట్ల ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీ చెల్లించేందుకు కేటాయించారు. మొత్తానికి జీహెచ్ఎంసీ జంబో బడ్జెట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 4,200 కోట్లు గ్రాంట్లు వస్తాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.